హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మదిలో నీవే చెల్లి 9వ భాగాన్ని వినేద్దాం. కీర్తి వైషు వాళ్ళ ఇంటికి వస్తుంది. విక్కీ బాల్కనీలో పాట్స్లో సాయిల్ ఫిల్ చేస్తూ ఉంటే కీర్తి నేను చేస్తానని హెల్ప్ చేస్తూ ఉంటుంది. వైషు జ్యూస్ తీసుకుని రూమ్కి వచ్చి ఎదురుగా జరిగేది చూసి షాక్ అవుతుంది. ఎదురుగా విక్కీ కీర్తి ఉంటారు. విక్కీ అటు సైడ్ తిరిగి ఉంటాడు. కీర్తి విక్కీకి ఆపోజిట్లో నిల్చుని విక్కీ షోల్డర్స్ పై చేయి వేసి ఉంటుంది. వైషు అది చూసి విక్కీ కీర్తి కిస్ చేసుకుంటున్నారని షాక్ అయి అక్కడే నిల్చొని చూస్తూ ఉంటుంది. ఎందుకో వైషుకి చాలా బాధగా అనిపించి రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నిజానికి అక్కడ సాయిల్ ఫిల్ చేస్తున్నప్పుడు కీర్తి కళ్ళల్లో మట్టి పడింది అని ఏడ్చి గోల చేస్తుంది. కావాలని విక్కీని దగ్గర చేసుకోవడానికి విక్కీ కళ్ళల్లో ఊదుతూ ఉంటాడు. అది బయట నుంచి చూసే వాళ్ళకి వాళ్ళు కిస్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. కీర్తి అటు సైడ్ నిల్చొని ఉండడంతో వైషు రావటం చూసి కావాలని విక్కీ భుజాలపై చేయి వేస్తుంది. అని సౌండ్ చేస్తుంది. విక్కీ అది కళ్ళు మండి చేసిందేమో అనుకుంటాడు. వైషు కీస్తో ఊపిరి ఆడక చేస్తుందేమో అనుకుంటుంది. విక్కీ అటు తిరిగి ఉండడంతో వైషు వచ్చిందే తెలియదు. బయటికి వెళ్ళిపోయిన వైషుకి చాలా బాధగా అనిపిస్తుంది. విక్కీ అలా ఎలా చేస్తాడని ఫీల్ అవుతుంది. అవును, ఎందుకు చేయకూడదు? కీర్తి లవ్ చేస్తుంది కదా, విక్కీ కూడా లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడేమో. వాళ్ళిద్దరూ లవర్స్ అయితే కిస్ చేసుకోవడంలో తప్పేముంది అనుకుంది. వాళ్ళు లవర్స్ ఏంటి? మరి అమ్మ వాళ్ళు విక్కీ నన్ను లవ్ చేస్తున్నాడన్నారు. వాళ్ళకి తెలియదేమోలే, నా మీద వాడి కేరింగ్ చూసి అలా అనుకున్నారేమోలే. అయినా వాడు నన్నెందుకు లవ్ చేయలేదు? కీర్తి నాకంటే బాగుంటుందా, నాకంటే ఎక్కువ నచ్చిందా? అయినా వాళ్ళు లవ్లో ఉన్నారన్న విషయం కూడా నాకు ఇంతవరకు చెప్పలేదే. అప్పుడే అంత దూరం అయిపోయినా వాడికి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది. ఏంటే మీ ఫ్రెండ్కి విక్కీకి జ్యూస్ ఇవ్వకుండా ఇక్కడే ఉన్నావు అడిగింది వసుధ. తీసుకెళ్తున్నానమ్మా అని వాళ్ళకి ఈ జ్యూస్తో ఏం పని అమ్మా, వాళ్ళు ఇంతకంటే గొప్ప జ్యూస్ తాగుతున్నారులే అనుకుంది మనసులో. అలా అనుకున్నప్పుడు మనసులో ఎంతో బాధ. అది ఎందుకో వైషుకు అర్థం కాలేదు. ఈసారి కీర్తి అని అరుస్తూ రూమ్లోకి వెళ్ళింది. వాళ్ళు సాయిల్ ఫిల్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు గమనించింది వైషు విక్కీ బుగ్గలపై లిప్స్టిక్ మరకలు. అప్పటిదాకా ఉన్న చిన్న అనుమానం కూడా అక్కడితో పోయింది. వాళ్ళిద్దరూ లవర్స్ కిస్ చేసుకున్నారని ఫిక్స్ అయిపోయింది. నిజానికి వైషు వెళ్ళిపోయిన వెంటనే ఏం జరిగిందంటే, తగ్గిందా కీర్తి అన్నాడు విక్కీ. ఇంకా లేదు అంది కావాలని. విక్కీ కీర్తిని షింక్ దగ్గరికి తీసుకెళ్లి వాటర్తో వాష్ చేశాడు. వైషు వచ్చేలోపు చేతులు కడుక్కుంటూ ఉన్నారు. కానీ విక్కీ కళ్ళు ఊదేటప్పుడు కీర్తి కావాలనే తన లిప్స్టిక్కి విక్కీ బుగ్గలపై రాసింది వేలతో. వైషు వాళ్ళు కిస్ చేసుకున్నారనుకోవాలని విక్కీ అలా రాయడం గమనించుకోలేదు. ఆ లిప్స్టిక్ మరకలు అలా వచ్చాయి అన్నమాట. వైషు వచ్చాక కీర్తి విక్కీ వైపు చూస్తూ సిగ్గుపడుతూ జ్యూస్ తాగి వెళ్తున్నా అని ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కీర్తి తనను అలా చూడడం విక్కీ గమనించుకోలేదు. వైషు పక్కనుంటే విక్కీ చూపు వేరే వైపు ఎందుకుంటుంది చెప్పండి. ఆ రోజు రాత్రి వైషు రాజేష్తో ఫోన్లో మాట్లాడుతుంది. ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగారు రాజేష్. నేను డల్గా ఉన్న విషయం అక్కడెక్కడో ఉన్న మీకెలా తెలిసింది అన్నది. ప్రేమిస్తే అంతే, అన్నీ తెలిసిపోతాయి అన్నాడు రాజేష్. మరి విక్కీకి ఎందుకు అర్థం కాలేదు? విక్కీకి నిజంగానే నా మీద ప్రేమ లేదా అనుకుంది. అలా ఏం లేదు, కొంచెం హెడేక్గా ఉంది అంది రాజేష్తో. అయ్యో అవునా, టాబ్లెట్ వేసుకున్నావా? పోనీ నేను తెచ్చివనా అన్నాడు. చిన్న హెడేక్కి ఇంతగా హడావిడి చేస్తున్నాడు, ఎంత ఇష్టం నేనంటే అనుకుంది. పర్లేదు, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే అని చెప్పింది. మీకో విషయం చెప్పాలి. చెప్పురా అన్నాడు. నా ఫ్రెండ్ విక్కీ అండ్ కీర్తి లవ్ చేసుకుంటున్నారు. అవును, నాకు ఎప్పుడో తెలుసు అన్నాడు రాజేష్. అవునా, మీకెలా తెలుసు? నాకేంటి, కాలేజీ మొత్తానికి తెలుసు. అందరూ వాళ్ళిద్దరూ లవర్స్ అని, మంచి పేరని అనుకుంటూ ఉంటే చాలాసార్లు విన్నాను నేను అన్నాడు. అవునా అన్నది వైషు. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా అన్నిట్లో. ఏమో, నాకు నిద్ర వస్తుంది, ఉంటాను, బాయ్ అని పెట్టేసింది వైషు. ప్రస్తుతం విక్కీ పక్కన పడుకున్న వైషుకి గతమంతా అలా కళ్ళ ముందు కదిలింది. అదే ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. నైట్ సరిగా నిద్ర పట్టక నిద్రలో అటూ ఇటూ పొర్లుతూ తెల్లారేసరికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న పిల్లోస్ నెట్టేసి విక్కీ పైన కాలు చెయ్యి వేసి విక్కీ గుండెలపై నిద్రపోయింది. మరుసటి రోజు విక్కీకి మెలకువ వచ్చేసరికి తన గుండెలపై హాయిగా చిన్న పాపలా నిద్రపోతున్న వైషు కనిపించింది. ఐఎమ్ సారీ వైషు, నేను బాధ పెడుతున్నాను అని తెలుసు, కానీ నువ్వు మారాలి వైషు. ఎవరు ఎలాంటి వారో నీకు నువ్వుగా తెలుసుకోవాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలనుకున్నాను, కానీ నేను మాత్రమే సంతోషంగా చూసుకోగలనని ఇప్పుడే అర్థమైంది అనుకున్నాడు విక్కీ. మెల్లగా వైషుని పక్కకు జరిపి లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాడు. కాసేపటికి వసుధ గారు వెళ్ళి లేపడంతో వైషు కూడా లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ విక్కీ. గుడ్ మార్నింగ్ తల్లి అన్నాడు శేఖర్. గుడ్ మార్నింగ్ మావయ్య అన్నది. గుడ్ మార్నింగ్ డాడ్ అన్నాడు విక్కీ కూడా.
విక్కీ, ఈరోజు క్లయింట్స్తో మీటింగ్ ఒకటి ఉంది బయట రిసార్ట్లో. నాకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉంది. నువ్వు వైషు వెళ్ళిరండి రిసార్ట్కి అన్నాడు. నేను వదిలేస్తాలే డాడ్, వైషుకి ఎందుకు ఇబ్బంది అన్నాడు విక్కీ. క్లయింట్ ఫ్యామిలీతో వస్తున్నారు, మీరు కూడా ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది. పైగా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళలేదు కదా, అలా వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసిరండి. విక్కీ వైషు ఏమంటుందో అని వైషు వైపు చూశాడు. సరే మావయ్య, మేము వెళ్తాం. ఏ రిసార్ట్ అన్నది. ఆ డీటెయిల్స్ అన్నీ మేనేజర్ చూసుకుంటాడు తల్లి, అతనే మిమ్మల్ని తీసుకెళ్తాడు అన్నాడు శేఖర్. సరే మావయ్య. తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేశారు. విక్కీ వైషు మేనేజర్తో కలిసి రిసార్ట్కి బయలుదేరారు. వైషు రెడ్ కలర్ శారీలో ట్రెండీగా రెడీ అయింది. చాలా క్యూట్గా ఉంది నా బంగారు శారీలో అనుకున్నాడు మనసులో. పాపం బయటికి చెప్పలేడు కదా. కాసేపటికి రిసార్ట్కి చేరుకున్నారు. దిగి ఆ రిసార్ట్ చూసి షాక్ అయ్యారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కంప్లీట్గా దూరం అయింది ఆ రిసార్ట్లోనే. చూద్దాం మళ్ళీ అక్కడే కలుస్తారేమో. మేనేజర్ గారు, మీకు ఇంత పెద్ద సిటీలో ఇది తప్ప వేరే రిసార్ట్ దొరకలేదా అన్నాడు అసహనంగా విక్కీ. ఇది క్లయింట్ సెలెక్ట్ చేశారు సార్. ఏం మీకు నచ్చలేదా అన్నాడు మేనేజర్. నచ్చక కాదు, చేసిన తప్పులన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి అని భయపడుతున్నాడు అనుకుంది మనసులో. అదేం లేదులేండి, పదండి అని ముగ్గురు లోపలికి నడిచారు. కాసేపటికి క్లయింట్ వచ్చారు. మీటింగ్ స్టార్ట్ అయింది. వైషు విక్కీ మాట్లాడే స్టైల్ని చూస్తూ ఉండిపోయింది. నాతో అలా భయం భయంగా ఉంటాడు, ప్రొఫెషనల్ లైఫ్లో ఇలా ఉంటాడా విక్కీ అనుకుంది. పాపం పాపకు తెలీదు, ఒక్క వైషు దగ్గర మాత్రమే విక్కీ అలా ఉంటాడని. క్లయింట్ వైఫ్ వైషు దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంది. హాయ్, ఐఎమ్ మీరా అన్నది. హాయ్, ఐఎమ్ వైష్ణవి. నైస్ టు మీట్ యూ. మీ పేరు చాలా బాగుంది. యూ గైస్ లుకింగ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నది. థ్యాంక్ యూ. మీ హస్బెండ్కి మీరంటే చాలా ఇష్టం అనుకుంటా అని అడిగింది మీరా. ఎందుకు అలా అన్నారు. అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతున్నా మీరు కంఫర్ట్గా ఉన్నారా లేదా అని 5 మినిట్స్కి ఒకసారి మీ సైడ్ చూస్తూ ఉన్నారు అన్నది మీరా. అవునా అని విక్కీ వైపు చూసింది. తన వైపే చూస్తూ కనిపించాడు. కాసేపటికి మీటింగ్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. వైషు, వెళ్దామా మనం కూడా అన్నాడు. లంచ్ చేసి వెళ్దాం, ఆకలిగా ఉంది అన్నది వైషు. సరే అని లంచ్ చేయడానికి వెళ్ళారు. బేరర్ని పిలిచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళాడు. కంగ్రాట్స్ మేడం, మీరిద్దరూ ఫైనల్గా పెళ్లి చేసుకున్నారా అన్నాడు బేరర్. మీకెలా తెలుసు? నాకు తెలియకపోవడం ఏంటి మేడం? ఓ, మాస్క్ ఉండడం వల్ల గుర్తుపట్టలేదా మీరు అని మాస్క్ తీసి చూపించాడు. గుర్తొచ్చానా మేడం? ఎస్ అన్నది వైషు. మీరు చాలా లక్కీ మేడం, సార్కి మీరంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కదా ఆ రోజు అలా చేయబోయాడు, నా జీవితాన్ని నాశనం చేయబోయాడు అన్నది. అదేంటి మేడం అలా అంటారు? ఆ రోజు మీ జీవితం పాడవకుండా కాపాడింది సారే కదా. వైషు షాక్ అయింది ఆ మాటకి. సార్ కాపాడడం ఏంటి? అసలేం చెప్తున్నావు నువ్వు? నిజం మేడం, ఆ రోజు మీతో వచ్చిన ఇంకో మేడం సార్ కలిసి ఇంకోసారు మీ జ్యూస్లో మత్తుమంది కలిపించారు. ఆ సార్ మిమ్మల్ని రూమ్లోకి తీసుకెళ్ళి మిమ్మల్ని పాడు చేయాలని చూశారు. కానీ టైంకి మీ హస్బెండ్ మిమ్మల్ని వచ్చి కాపాడారు. మరి ఆ రోజు నా పక్కన బెడ్ మీద విక్కీ ఉన్నాడు. అదంతా ఆ వేరే సార్ ఆడిన డ్రామా మేడం. మిమ్మల్ని ఆయన పాడు చేయాలని చూసి సేవ్ చేసిన మీ హస్బెండ్ మీదకి అంతా నెట్టేశారు. వైషుకి ఆ బేరర్ చెప్పేదానికి మైండ్ అంతా బ్లాక్ అయినట్లు అనిపించింది. అంతేకాదు మేడం, ఆ రోజు మీ హస్బెండ్ మీకు ప్రపోజ్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేశారు అన్నాడు బేరర్. అవునా అంది నమ్మలేనట్లుగా. అవును మేడం, ఆ అరేంజ్మెంట్స్ చేసింది నేనే. ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, ఇంకా చూడండి కావాలంటే అని తన ఫోన్లో ఉన్న ఫొటోస్ చూపించాడు. వైషు వాటినంటిని చూసి ఆశ్చర్యపోయింది. చాలా అందంగా అచ్చం తనకి నచ్చేలా డెకరేట్ చేసి ఉంది ఆ ప్లేస్ అంతా ఫొటోస్లో. ఇంతలో విక్కీ రావడంతో వైషు బేరర్ని నువ్వెళ్ళు అని పంపించింది. వైషు, ఫుడ్ ఆర్డర్ ఇచ్చావా అన్నాడు విక్కీ. చేశాను, కాసేపటికి ఫుడ్ వస్తుంది. ఇద్దరూ తినేసి బయలుదేరుతారు. మేనేజర్ గారు, క్యాబ్ బుక్ చేశాను, వస్తుంది. మీరు ఆ క్యాబ్లో వెళ్ళిపోండి, మేము వెళ్తాం ఇంటికి. మేనేజర్ సరే అని వెళ్ళిపోయాడు. విక్కీ డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతాడు. విక్కీ, నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు పక్కన కూర్చో అని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది వైషు. విక్కీ వైషు వైపు వింతగా చూస్తాడు. భయపడకు, నేను బాగానే డ్రైవ్ చేస్తాలే, నువ్వే కదా నేర్పించావు అని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తుంది. ఏమైంది వైషుకి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అనుకుని తనని చూస్తూ ఉంటాడు విక్కీ. వైషు ఒకచోట కారు ఆపుతుంది. అప్పుడే వచ్చేసామా అని కిందికి దిగుతాడు విక్కీ. ఎవరు లేని ప్లేస్లో లోన్లీ ప్లేస్ అది. చుట్టూ పచ్చని చెట్లు, చూడ్డానికి చాలా బాగుంది ఆ ప్లేస్. ఏంటి వైషు కారు ఇక్కడ ఆపావు అని అడిగాడు. నీతో కొంచెం మాట్లాడాలి అన్నది. చెప్పు. వైషు, పద అని ఇద్దరు అక్కడే ఉన్న స్టోన్స్ మీద కూర్చున్నారు.
వైషు తన ఫోన్ ఓపెన్ చేసి ఇందాక బేరర్ ఫోన్లో నుంచి తన ఫోన్కి పంపించుకున్న ఫొటోస్ తీసి విక్కీకి చూపించింది. ఈ ఫొటోస్ ఏంటి విక్కీ అని అడిగింది. ఏమో నాకు తెలియదు అన్నాడు. నాకంతా తెలిసిపోయింది విక్కీ, చెప్పు ఆ రోజు ఏం జరిగింది? అమ్మయ్య, ఇప్పటికైనా అడగాలనిపించిందా నీకు? అసలు నేను చెప్తే నమ్ముతావా నువ్వు? నమ్ముతాను, చెప్పు అంది స్థిరంగా. తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను, మీరు వినండి. వైషు మెల్లగా రాజేష్కి చాలా క్లోజ్ అయిపోయింది. కీర్తి కావాలని వైషుని రెచ్చగొడుతూ ఉండేది రాజేష్ విషయంలో. వైషు కూడా కీర్తి విక్కీలు లవ్ చేసుకుంటున్నారని నమ్మేసింది పూర్తిగా. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రాజేష్ ఫైనల్ ఇయర్, వైషు వాళ్ళు థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. ఒకరోజు కీర్తి పేరెంట్స్ విక్కీకి ఫోన్ చేశారు. కాదు కీర్తియే వాళ్ళతో చేయించింది. నెక్స్ట్ డే కీర్తి బర్త్డే అని, తనకి సర్ప్రైజ్ బర్త్డే ప్లాన్ చేశామని, రిసార్ట్లో అరేంజ్మెంట్స్ చూసుకోమని, కీర్తిని అక్కడికి తీసుకెళ్ళమని చెప్పారు. విక్కీ సరే అని ఒప్పుకున్నాడు. భరత్తో కలిసి రిసార్ట్కి వెళ్ళాడు. ఆ రిసార్ట్ విక్కీకి చాలా నచ్చింది. అప్పటికే వైషుకి ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యి రింగ్ కూడా కొన్నాడు. అది ఆ రిసార్ట్లోనే చేద్దామనుకున్నాడు. అందుకే అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేయించాడు. వైషుకి నచ్చినట్లు డెకరేషన్ చేయమని చెప్పాడు. నిజానికి కీర్తి ప్లాన్ విక్కీతో కలిసి ఒంటరిగా నైట్ అంతా అక్కడే ఉండి ఎలాగైనా విక్కీని పడేయాలని. అందుకే వాళ్ళ పేరెంట్స్తో ఫోన్ చేయించింది. కానీ విక్కీ వైషుకి ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంతో కీర్తి బర్త్డే అని వైషుని కూడా తీసుకొచ్చాడు. వైషు ఏమో లవర్ కాబట్టి కీర్తి బర్త్డే స్పెషల్గా చేస్తున్నాడు అనుకుంది. ఆ విషయం తెలుసుకున్న కీర్తి రాజేష్ని కూడా అక్కడికి రమ్మంది. వైషు తమ మధ్యలో ఉండకూడదని. ముందుగా అనుకున్నట్లుగానే విక్కీ వైషుని కీర్తిని తీసుకుని రిసార్ట్కి వచ్చాడు. అక్కడికి వెళ్ళాక కీర్తికి సర్ప్రైజ్ రివీల్ చేశాడు. పాపం వీళ్ళకి అసలు విషయం తెలియక సర్ప్రైజ్ అనుకున్నారు. కానీ కీర్తికి ఆల్రెడీ అంతా తెలుసు కదా. పైకి మాత్రం చాలా సర్ప్రైజ్ ఫీల్ అయినట్లు ఫుల్ ఎగ్జైట్ అయింది. కానీ ఇదంతా వాళ్ళ పేరెంట్స్ చేశారనే విషయాన్ని విక్కీని చెప్పనివ్వకుండా అడ్డుపడింది. వైషు అదంతా విక్కీయే చేశాడనుకుంది. కేక్ కట్ చేసి ఎంజాయ్ చేశారు కాసేపు. విక్కీ చిన్న పని ఉందని అబద్ధం చెప్పి వైషుకి ప్రపోజ్ చేసి అరేంజ్మెంట్స్ చూడడానికి వెళ్ళాడు. కీర్తి అదే మంచి టైం అనుకుని రాజేష్కి రమ్మని చెప్పింది. రాజేష్ అక్కడికి వచ్చాడు. రాజేష్ నువ్వేంటి ఇక్కడ అన్నది వైషు. ఫ్రెండ్స్ ఉంటే కలవడానికి వచ్చాను, మీరు కనిపిస్తే మాట్లాడదామని ఇటు వచ్చాను అన్నాడు రాజేష్. ఓ అవునా. వైషు కాసేపు నేను విక్కీతో ఉంటాను, నువ్వు రాజేష్ సార్తో వెళ్తావా? ఇంకా చేసేదేం లేక వైషు సరే అంది. రాజేష్ వైషు రిసార్ట్ అంతా తిరిగి చూస్తున్నారు. వైషు జ్యూస్ తాగదాం పదా అని తీసుకెళ్లాడు. ఇద్దరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. నేను ఇప్పుడే వస్తానని వెళ్ళి బేరర్తో ఏదో మాట్లాడి ఒక కవర్ ఇచ్చి వచ్చాడు. బేరర్ కాసేపటికి జ్యూస్ తీసుకుని వచ్చాడు. ఇద్దరు జ్యూస్ తాగారు. రాజేష్ నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అని వెళ్ళిపోయాడు. వైషు విక్కీ కనిపిస్తే తన దగ్గరికి వెళ్తూ ఉంది. సడన్గా కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఇంకా తర్వాత తనకి ఏం గుర్తులేదు. రాజేష్ వైషు జ్యూస్లో డ్రగ్స్ మిక్స్ చేసి తనని అనుభవించాలనుకున్నాడు. అందుకే వైషు వెనకే ఫాలో అవుతూ వెళ్ళాడు. వైషు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే పట్టుకున్నాడు. తనని తీసుకొని తను ఆల్రెడీ బుక్ చేసిన రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు. విక్కీ మనసు ఎందుకో గీడు శంకించింది. చుట్టూ తిరుగుతూ వైషు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు. రూమ్ బయట ఆ రోజు వైషు పెట్టుకున్న ఇయర్ రింగ్ కనిపించింది. ఎందుకో డౌట్ వచ్చి రూమ్ డోర్ నాక్ చేశాడు. రాజేష్ వచ్చి ఓపెన్ చేస్తాడు. విక్కీకి అనుమానం వచ్చి డోర్ పూర్తిగా ఓపెన్ చేసి చూస్తే బెడ్ మీద వైషు కనిపిస్తుంది. ఏమైంది తనకి అని అడిగాడు. ఏం లేదే, కళ్ళు తిరిగి పడిపోయింది అంతే అన్నాడు రాజేష్. నిజం చెప్పు అని గద్దిస్తాడు. ఈలోపు వెనక నుంచి ఎవరో తనకి ముక్కు దగ్గర క్లాత్ పెట్టడంతో కళ్ళు తిరిగి పడిపోతాడు. అది ఎవరో విక్కీకి ఇప్పటికి కూడా తెలియదు. మీకు అర్థమై ఉంటుందనుకుంటా ఎవరో. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.